పై కపిరాజు అయిపోతుంది. రేవంత్ రెడ్డికి చెప్పి ఇమీడియట్గా నువ్వు మారుస్తావా, తీరు మార్చుకుంటారా, కంపెన్సేషన్ ఇప్పిస్తారా, ఓకే. లేదనుకో చలో హర్యానా, చలో హర్యానా. ఎవడొచ్చినా రాకపోయినా నేను ఒక్కదానన్నా పోతా హర్యానా పోయి ఓకే టీవీ ప్లకార్డ్ పట్టుకుంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ది. ఎస్ ఓకే టీవీ అని బహిరంగంగా ఓకే టీవీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అని రాసి కింద యూట్యూబ్ ఛానల్ అని పెట్టి మళ్ళీ కింద జర్నలిస్ట్ రావి అని పెడతా, ఐఆమ్ ఫ్రమ్ తెలంగాణ అని పెడతా. హర్యానాలో పాదయాత్ర వేసి చూపిస్తా. తెలంగాణలో అనుకున్నా అటర్ ఫ్లాప్ అయింది. హర్యానాలో నాకు తెలియదు యాక్చువల్గా. హర్యానాలో పాదయాత్ర వేసి ఇంకో ప్లకార్డ్లో సునీల్ కనుగోలు అని పెట్టి ఈయన ఇచ్చిన స్ట్రాటజిస్టులన్నీ తెలంగాణలో అట్టర్ ఫ్లాప్ అయినాయి, ఫెయిల్ అయినాయి అని చెప్పి హర్యానాలో బోర్డు పట్టుకొని తిరగకపోతే నా పేరు స్టావేనే కాదు. సామాన్యులకి హైడ్రా ఏడేడైతే కుల్లగొట్టిందో, నువ్వు అయితే పొంగులటి ఫామ్ హౌస్ కులగొట్టు, రెడ్లకుంట చెరువుల రెడ్డి గారి ఇల్లు కులగొట్టు, లేదా మై హోమ్ కులగొట్టు, వర్టెక్స్ కులగొట్టు, అవన్నీ కులగొట్టు. అప్పుడు సామాన్యులకి ఏకపోయినా పర్లే. నువ్వు ఇవన్నీ కుల్లగొట్టకుండా సామాన్యుల నోట్లో మట్టి కొట్టేసినావు. ఆల్రెడీ నువ్వు మట్టి కొట్టేసినావు. నువ్వు వాటన్నిటి నుంచి ఆ చేసిన పాపాలు కడిగేసుకోవాలంటే వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, సామాన్యులకు ఎవరెవరికైతే హైడ్రా ద్వారా అన్యాయం జరిగిందో, వాళ్ళ కడుపు కోత మిగిలిందో, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కానీ ఒక సామాన్య కుటుంబాలకు అదొక పెద్ద కళ. అటువంటి కళల నువ్వు ఇల్లు కట్టి చూడని ఇల్లు కడితే ఎవడో వచ్చి మోసం చేసి బిల్డర్ వీళ్ళ చేతిలో పెడితే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ఏమైనా లా చదివినరా? వాళ్ళు ఏమైనా లీగల్ ఒపీనియన్సా? ప్రతి ఒక్కరు అడ్వకేట్ ఏమన్నా డాక్యుమెంట్స్ అన్ని వెనకాల చెరువు ఉందా, ఏముందా, తటి మట్టు ఉందా తెలుసుకోనికి. ఈ రోజు నా కుటుంబాలను రోడ్డు మీద పడేసిన పాపం ఎవడిది? నీ కుటుంబానికి తగులుతుంది, నీ వంశం మొత్తం తగులుతుంది ఆ పాపం. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి గారు, రాసి పెట్టుకో. అది ఏ రూపంలో అవ్వచ్చు. డబ్బు మనిషికి ఉండొచ్చు, కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే కొంటవాను. ప్రభాకర్ రావు గారు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పైసలు అన్నీ తీసుకుంటూ బ్లాక్మెయిల్ చేసి, ఫోన్ ట్యాపింగ్ చేసి ఏమైంది? క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటుండు అమెరికాలో. అంతకన్నా పెద్ద శాపం ఏంది? అంతకన్నా పెద్ద శాపం? గదే పెద్ద శాపం. నువ్వు అన్ని కోట్లు సంపాదించినవు ఫోన్ ట్యాపింగ్ చేసి. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్న వాళ్ళు ఉన్నారు. సో అతనికి వచ్చింది క్యాన్సర్. ఇది దేవుడు వేసిన శిక్ష. ఓకే, కర్మ అంటారు చూసినారా? కర్మ ఏదో ఒక రూపంలో ఇప్పుడు ఏ డబ్బులైతే సంపాదించిండో అమెరికాలో అదే డబ్బులు పెట్టి కోట్లు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటుండు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అమెరికాలో చేయించుకుంటుండు. అంటే నువ్వు అర్థం చేసుకో. దీన్నే కర్మ అంటారు, కర్మ హిట్స్. సో అట్లనే వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బ్లడ్, వాళ్ళ రక్తం, వాళ్ళు తిట్టిన తిట్లు ఖచ్చితంగా నీకు తగులుతాయి. అట్లా తగలకుండా ఉండాలంటే కొద్దో గొప్ప ప్రక్షాళన చేసుకో. కంపెన్సేషన్ ఇవ్వు వాళ్ళకి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి కంపెన్సేషన్ ఇవ్వు, సామాన్యులకు కూడా కంపెన్సేషన్ ఇవ్వు. లేదా వర్టెక్స్ ఓడి కులగొట్టు. ఎక్కడెక్కడ FTR బఫర్ జోన్ల మై హోమ్ ఓడిది కులగొట్టు, రాజపుష్పోడిది కులగొట్టు. నువ్వు ఇంకేమున్నాయి? వంశీరామ్ ఓడిది కులగొట్టు, లెజెండ్ కులగొట్టు, ఫార్చ్యూన్ కులగొట్టు, వెస్టర్న్ కులగొట్టు. ఇంకా చాలా వచ్చినాయి. ఏదో స్ప్రింగ్స్ అంట. ఈ ఇంగ్లీష్లు ఉంటే అబ్బో విల్లాలు అద్భుతంగా ఉంటాయని కొంటారు, కానీ తర్వాత రసగొల్లలు అయినాయి అవి. ఫార్చునర్ కార్లు కూడా సగానికి సగం మునిగిపోయినాయి. అట్లయింది పరిస్థితి. సో కర్మ వెంటాడుతుంది. నువ్వు వాళ్ళకి న్యాయం చేయి. లేదా సునీల్ కనుగోలు గారన్నా పోయి చెప్పాలా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని. ఎలక్షన్ అప్పుడే కాదు సునీల్ కనుగోలు, తర్వాతనే అసలైన కథ ఉంటుంది. రేవంత్ రెడ్డి లాంగ్వేజ్లో చెప్పాలంటే చింతపండు చేస్తారు. నా అసలు వాళ్ళని ఒక 10 మందిని తయారు చేస్తా, చింతపండు చేస్తారు. గుర్తుపెట్టుకో. ఇవన్నీ పేపర్లు ఉండవు. ఇవన్నీ ఏముంటాయిడా? ఇగో చూడిగా ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలా, డప్పు కొట్టే పోషించాలా? ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. దమ్ముంటే సమాధానం చెప్పు. రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా మీరు, ఏమని? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదట జర్నలిస్టులకి. మరి పేపర్లు చేసేది ఏంది? మరి
శాటిలైట్ ఛానల్ చేసేది వాళ్ళకి లేవా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్? మరి అవి కూడా లేకుండా చేయి, నీకు దమ్ముంటే నీకు చేయవయ్యా, నువ్వు అవి కూడా లేకుండా చేయి. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఈ పేపర్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు తెలియదు, అందరికీ తెలుసు. డోర్ తీసి కూర్చోబెట్టినావు లోపల. రాధాకృష్ణ గారిని ముఖ్యమంత్రి అయినాక, నువ్వు ముఖ్యమంత్రి అయినాక డోర్ తీసి మరి కూర్చోబెట్టినావు లోపల. ఒక ముఖ్యమంత్రి అంట తోడు అంటే ఎవరికి బానిస పని చేసినావు నువ్వు? ఎవరికి బానిస పని చేసినావు? ఇవన్నీ అడుగుతాయేమని, ఇవన్నీ అడుగుతున్నామనే చెప్పే కదా నీకు మండుతాంది. ఎవరికి బానిస పని చేసినావు? వాళ్ళని పోయి అడుగు. పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండద్దు అంటే ఈడనేమో శాటిలైట్ల పేపర్లలో ఏమో పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ పడచ్చు, ఆ పేపర్లు రన్ చేయొచ్చు, ఏమన్నా కావచ్చు. యూట్యూబ్లలో మాత్రం ఉండద్దా? జనరల్గా వాస్తవంగానే అసలు ఉండద్దు. అందరు ఈక్వల్గా ఉండాలి. జర్నలిస్ట్ అంటే ప్రతిపక్ష పాత్రే పోషించాలా? ఏ ప్రభుత్వం ఉన్నా అతని ప్రతిపక్ష పాత్ర, అతని పాత్ర మారదు. జర్నలిస్ట్ది ప్రతిపక్ష పాత్ర అంటే ఏంటి? ప్రజల పక్షం. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఇట్లనే ఉండాలా. ఓకే, ప్రతిపక్ష పాత్రలోనే ఉండాలా. మరి అటువంటప్పుడు శాటిలైట్లైనా లేకపోతే పేపర్లైనా పార్టీలని వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు కదా, ఫండింగ్లు తీసుకోవద్దు కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి గారు? ఇక ఇట్లా మాట్లాడాలంటే నేను రోజు దెప్పుతూనే ఉంటా, నీకు ఇట్లా కుచ్చి దెప్పుతూనే ఉంటా. నేను చెప్తున్నా కదా, నాకు దేనికి భయం లేదు, ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తా. సునీల్ కనుగోలు మాత్రం మొదలుపెట్టారు. నేను సునీల్ కనుగోలు అందరూ రేవంత్ రెడ్డి వి వాంట్ జస్టిస్ అని పెట్టకండి. సునీల్ కనుగోలు వి వాంట్ జస్టిస్, సునీల్ కనుగోలు వి వాంట్ జస్టిస్, సునీల్ కనుగోలు వి వాంట్ జస్టిస్ అని పెట్టండి సోషల్ మీడియా మాధ్యమాల్లో. ఎందుకంటే ఈ తుప్పు సలహాలు ఇచ్చే స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలే కదా. అడ్డమైన సలహాలు ఇచ్చి చెడగొట్టింది వీళ్ళే. ఇంకొంతమంది పిఆర్ఓలు. 300 ఎకరాలు ఏ పిఆర్ఓకు ఉంది? సీఎం పిఆర్ఓలా ఏ పిఆర్ఓకు ఉంది? జెడ్పీటీసీ భార్యనేమో జెడ్పీటీసీ ఏదో పోటీ చేసిండ్రు, రాజకీయ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ చేసిన మరి నువ్వు పెట్టుకోలే సీఎం పిఆర్ఓగా? పార్టీలకు అతీతంగా ఉండాలి. ఆయన రెడ్డిలకు వస్తేనే పని చేస్తాడు, మిగతా వాళ్ళు ఎవరు పోతే పని చేయరు. జర్నలిస్టులలో కూడా రెడ్డిలు ఫోన్ చేస్తేనే లేపుతాడు, మిగతా వాళ్ళు ఎవడెత్తే లేపడట సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డి. పైగా మేము ఫోన్ చేస్తే ఏమన్నా నేను చేసిన భయం ఏముంది? బరాబర్ చెప్తున్నా. నేను ఫోన్ చేసిన, నేను ఒక స్కామ్ గురించి మాట్లాడాలి అయోధ్య రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అన్న. సివిల్ సప్లై స్కామ్ గురించి మాట్లాడడానికి అపాయింట్మెంట్ కావాలంటే మీ యూట్యూబ్ వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు, శాటిలైట్నే ఫస్ట్ కలుస్తుండు రేవంత్ రెడ్డి, తర్వాతనే మీకు కావాలంటే అగో సోషల్ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, పోయి ఆయన అడుక్కో అన్నాడు. పోయిన ఆయన అడుగు అంట. మరి నువ్వు ఉన్నది ఎందుకు? మరి నువ్వు సీఎం పిఆర్ఓవా పార్టీ పిఆర్ఓవా? నువ్వు ఏం పిఆర్ఓను? సీఎం పిఆర్ఓ కాబట్టి మీడియా సీఎం పిఆర్ఓ దగ్గరకు వచ్చి సీఎంని కలవాలనుకున్నప్పుడు సీఎం పిఆర్ఓకే అడుగుతారు మీడియా వ్యక్తులు ఎవరన్నా. సామా రామ్మోహన్ రెడ్డిని పోయి అడగరు. అర్థమైందా? ఇక మాట్లాడితే మంచి మాటలు వస్తాయి. 300 ఎకరాలు ఏంది, అన్ని ఎకరాలు ఎట్లున్నాయి? మరి ఒక జెడ్పీటీసీ అంటే పొలిటికల్ లీడరే కదా, మరి తీసుకొచ్చి ఎట్లా పెట్టుకున్నావు? ఇవన్నీ అడిగితే మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ బయటికి తీసుకొస్తే ఇక నా సొంతం ఏమంటారు, నాకు కూడా ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ వస్తుంది, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్కుంది. ఆ తిక్కని మాత్రం బయటకు తీసుకొస్తే ఏం చేస్తారో నాకే తెలియదు. సో ఇవన్నీ మాట్లాడతాం మేము. ఇక మీ పిఏల సంగతి మనం వేరే చెప్పక్కర్లే. ఒక్కడు ఫోన్ లేపాడు. ఈయనకేదో లేపే అలవాటు ఉన్నట్టు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి కూడా లేపాడు. ఆయనే ఎప్పుడు ఇంటర్వ్యూలలో అర్ధరాత్రి ఫోన్ చేస్తాడన్న, ఆడికి రమ్మంటారు ఈడికి రమ్మంటారు. నేను లేపా ఫోన్లు. మీ పిఏలకు కూడా గదే అలవాటు అయినట్టుంది రేవంత్ అన్న, మీ పిఏలు కూడా గదే అలవాటు అయినట్టుంది. ఇంకో జైపాల్ రెడ్డి అయితే అసలే లేపాడు. ఆయనకు ఎంతసేపు ఆర్టీఏలా ఎవరికి 2 కోట్లు తీసుకొని ప్రమోషన్ ఇవ్వాలా, లేకపోతే పొన్నం ప్రభాకర్ అన్నతో కలిపి 13 చెక్ పోస్టుల దగ్గర ఏడేడ పైసలు వసూలు చేసి పబ్బం గడిపించుకోవాలా, లేకపోతే ఆర్టీఏ డిపార్ట్మెంట్లో ఈ జైపాల్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఎవరో మరి, ఆమెకు కూడా కానిస్టేబుల్ అట. ఆ కానిస్టేబుల్ ఆమెకు ప్రమోషన్ ఇచ్చారు. ఓకే టీవీ ద్వారానే నేను బయట పెట్టిన. ఆర్టీఏ అసోసియేషన్ ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టించుకోడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి పిఏ జైపాల్ రెడ్డి కాబట్టి ఏఐసిసికి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు లెటర్లు పంపించారు అందరికీ. వాస్తవం కాదా?
వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చేస్తే లేపుతాడు, మా హస్బెండ్ వాళ్ళు లేకపోతే సామాన్య ప్రజలు చేస్తే పిఎల్ ఎందుకు లేపుతారు? బాలకృష్ణ చేస్తే లేపుతారు, నాగార్జున చేస్తే లేపుతారు, సినిమాలు చేస్తే లేపుతారు, మా అన్న పవన్ కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ చేస్తే లేపుతారు, ఇవన్నీ లేపుతారు. కానీ సామాన్యులు చేస్తే లేపరు. స్కామ్ల గురించి మాట్లాడతామంటే చెప్పరు. ఇవన్నీ మాట్లాడితే ఇవన్నీ నిజాలు కావా? ఇవి నిజాలు కావా? అయోధ్య రెడ్డి గారి ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని కోట్లు ఉన్నాయి అయోధ్య రెడ్డికి ఆస్తులు? సీఎంపీఆర్ఓ అయోధ్య రెడ్డికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి? వాళ్ళ భార్య పొలిటికల్ లీడర్ కాదా? జెడ్పీటీసీ కంటెస్ట్ చేయలే? ఎవడి మీద ఓడిపోయింది నించొని? ఎవరు ఓడగొట్టారు? ఎవరి మీద ఓడిపోయింది? మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని భూములు ఎవరివి, ఎట్లా కొన్నాడు, ఏ రూపాయలో కొన్నాడు, ఇవన్నీ బయట పెడితే అనవసరంగా రెడ్డిలు కాదు ఎవరు ఫోన్ చేసినా లేపు జర ఫోన్ మంచిగా లేపండ్రా నాయన లేపండ్రా అంటే లేపరు. ఇట్లా బాగా సురుకులు పెడితే అప్పుడు అవుతాయి. మా బట్టన్న పిఆర్ఓ కూడా బట్టిగారు అపాయింట్మెంట్ కావాలంటే 5,000 10,000 అంట. బట్టేమన్నా దేవుడా? పోయి తిరుపతి కొండ మీద 5,000 పెడితే బస్సు ఎక్కి తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకుంటే పుణ్యమని వస్తుంది. బట్టి గారిని కలిస్తే ఏమొస్తుంది? బట్టిని కలవాలంటే స్కానర్ పెట్టి మరి 10,000 అపాయింట్మెంట్ 5,000 అపాయింట్మెంట్ అంట పిఆర్ఓ. ఏందండి దందాలు ఇవి? ఏంది దందాలు? ఏడిస్తారండి? ప్రజా దర్బార్లో ఎవడున్నాడండి? ప్రజా దర్బార్లో ప్రగతి భవన్ ఏమంటారు, కంచెలు తీసేయగానే ఆనందపడ్డా. అరే కంచెలు తీసేసిరు అని లోపలికి పోయి ఫోటో కూడా దిగి నా కుర్చీలో కూర్చొని నా సోషల్ మీడియాలో కూడా పెట్టిన, నా పర్సనల్ ఫేస్బుక్లో కూడా ప్రగతి భవన్లో చైర్లో కూర్చొని పెట్టిన ఫోటో లోపలికి పోయినా అని చెప్పి. ఎందుకు పోయినా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అక్కడ పోతే ఎవడు ఉండడు, బట్టి ఉండడు, సీతక్కు ఉండదు. వాళ్ళు కేవలం పోవడానికి, తినడానికి, పడుకోవడానికి అది వాడతారు. ప్రజా సమస్యలు తెలుసుకోనికి వాడరు. అది మెసేజ్లు వస్తే దానివల్ల తాటిమట్ట కూడా కాదు. మిస్టర్ సునీల్ కనుగోలు